జెహోషాఫాత్ రాజ్యాధికారంలోకి రాలేదు. జెహోషాఫాత్ జుడా రాజ్యానికి రాజుగా తన తండ్రి ఆసా మరణం తరువాత పుట్టాడు. జెహోషాఫాత్ దేవుని మార్గాలను అనుసరించి మంచి రాజుగా పాలన వహించాడు. అతను జుడాలోని అన్ని ఆలయాలు, విగ్రహాలను తొలగించి, ప్రజలను దేవుని సేవలోకి తీసుకువచ్చాడు. రాజ్యాన్ని పరిపాలిస్తూ, దేవుని విధులను నేర్పడానికి పూజారులు, లేవీయులను పంపించాడు. ఆ సమయంలో జుడా రాజ్యం శాంతిగా ఉండింది మరియు సమీప దేశాలు కూడా జెహోషాఫాత్ను గౌరవించాయి. దేవుడు అతని పాలనకు ఆశీర్వాదాన్ని ప్రసాదించాడు. జెహోషాఫాత్ ప్రార్థన 2 క్రోనికల్స్ 20. మరొక సమయములో, జెహోషాఫాత్ జుడాకు మరో పెద్ద సవాలు ఎదురైంది. మోయాబీయులు, అమోనీయులు మరియు ఎడోమీయులు జూడా మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు, జెహోషాఫాత్ భయపడి, తన ప్రజలను ఆహ్వానించి ఉపవాసం ప్రకటించాడు. జెహోషాఫాత్ దేవుని ముందుకు నిలబడి ప్రార్థన చేశాడు. ఆయన ఈ విధంగా ప్రార్థించాడు: ఓ ప్రభువు, మనం ఈ శత్రువులతో పోరాడే శక్తి కలిగిన వారికి మేము కాదు. కాని మనం నీకు సమర్పణగా, నిన్ను మాత్రమే ఆశ్రయిస్తూ వచ్చాము. దేవా, నీకు ఆధారపడతాము, మమ్మల్ని రక్షించు. యుద్ధంలో దేవుని అద్భుత విజయం. జెహోషాఫాత్ జుడా సైన్యాన్ని ముందుకు తీసుకెళ్లాడు, కాని ముందు సైన్యాన్ని కాకుండా ఆరాధకులను, గాయకులను ఉంచాడు. వారు దేవుని మహిమను గైకొని, యెహోవా కోసం ధన్యవాదాలు, ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అని పాట పాడుతూ అడుగుతుంటే, దేవుడు శత్రు దేశాలను పరాభవం చేసింది. శత్రు సైన్యాలు పరమాచారి పాఠమును పాడుతూ ఒకరి మీద ఒకరు పోరాడి, చివరికి వారంతా చనిపోయారు. జెహోషాఫాత్ జుడాకు తిరిగి వచ్చి, దేవుని కృతజ్ఞతతో గాంభీర్యంగా శాంతిగా పాలించాడు. దేవునిపై విశ్వాసం. జెహోషాఫాత్ దేవునిపై భరోసా ఉంచి, ఆయనను ఆశ్రయించి, తన సమస్యల పరిష్కారం కోసం ప్రార్థించాడు. ప్రముఖ ఆరాధన. యుద్ధంలో కూడా జెహోషాఫాత్ ప్రజలను దేవుని ఆరాధనకు ప్రేరేపించాడు. ఆ ఆరాధన ద్వారా దేవుడు జుడాను రక్షించాడు. దేవుని విజయాలు. దేవుడు తన ప్రజలను రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు, మరియు దేవుని ఆశీర్వాదం ద్వారా జెహోషాఫాత్ విజయాన్ని సాధించాడు. జెహోషాఫాత్ కథ దేవునిపై ఆధారపడే భక్తి, ప్రార్థన మరియు ఆరాధన యొక్క శక్తిని మనకు తెలియజేస్తుంది.